సింహరాశి వారికి ఎస్ టైం వచ్చేసింది. మీకు ఇప్పుడు నేను చెప్పా పోయిన వారం కామ్గా ఉండండి అని చెప్పి, ఇప్పుడు కామ్గా ఉండాల్సిన అవసరం లేదు. ఇంకా బుధ ఆదిత్య యోగ సిద్ధి మీకు కూడా వచ్చింది. ఏకాదశ స్థానంలో కుజుడు వచ్చాడు. నేను ఇందాక చెప్పే కదా బుధ ఆదిత్య యోగం అని వస్తుంది అని కొంతమందికి, మీకు వచ్చింది. ఈ బుధ ఆదిత్య యోగము సింహరాశి వారికి అద్భుతంగా లాభిస్తుంది. కానీ ఒక్కోళ్ళ దగ్గర మాత్రం లాభించదు. అది ఎవరి దగ్గర తెలుసా? అన్నదమ్ముల దగ్గర, తండ్రి దగ్గర, చిన్నాన్న దగ్గర, మీనమామ దగ్గర. ఈ ముగ్గురుతోటి డీల్స్ మాత్రం చేయకూడదు ఇప్పుడు ఈ కాలంలో. బయట ఎక్కడైనా ఏవైనా ఫినాన్షియల్ డీల్స్ అయినా చేసుకోండి, కానీ వీళ్ళతోటి మాత్రం ఫినాన్షియల్ డీల్స్ చేయడం మాత్రం మంచిది కాదు. దాయాదులతోటి గొడవలు అవుతాయి. ఎందుకోసమంటే మీ యొక్క రాష్ట్రాధిపతి రవి నీచంలో పడ్డాడు. తన యొక్క కొడుకు దగ్గరికి వెళ్ళాడు. శత్రువు, తన కొడుకే తన శత్రువు. కాబట్టి మీ రాష్ట్రాధిపతి శత్రువు దగ్గర ఉన్నాడు. కాబట్టి మీరు అయిన వాళ్లతో ఏ వ్యాపారం చేసినా, ఆ డీల్ చేసినా అది మీకు శత్రుత్వానికి దారి తీస్తుంది.